హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ మనం వెళ్తున్నాం రామంతపూర్కి. ఉప్పల్లో పని ఉంది, అది చూసుకొని రామంతపూర్కి వెళ్తాం. సో రామంతపూర్కి తేజుని స్కూల్ పంపించేస్తాను పొద్దున్న లేసి. వాడిని స్కూల్ పంపించి 3:30 లోపు ఇంటికి వద్దామని వెళ్ళామన్నమాట. నేను, రిత్తు, శేఖర్. బండి మీద అంత దూరం పోయేంత సీన్ లేదు. మన మియాపూర్ మెట్రో స్టాప్లో బండి పెట్టేసి ఆ తర్వాత వెళ్ళడం అన్నమాట. దాని ఏంటంటే ఈ మధ్య నాకు వీడియోస్ పెడుతుంటే బాగా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని వీడియోస్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఒకప్పుడు మనకు వచ్చే హార్ట్ఫుల్ కామెంట్స్ అన్నీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేశారు లేదు, నేను అన్ని కామెంట్స్కి రిప్లై కూడా ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు బాగా అనిపిస్తుందండి. సో ఇప్పటి నుంచి మళ్ళీ యూట్యూబ్లో యాక్టివ్ అయితే ఉంటామండి. మన ఛానల్ ఉంటుంది, మనం యాక్టివ్గా ఉంటాం. సో తర్వాత ఏంటంటే వెదర్ బాగా చల్లగా బాగుందండి. ఎండ ఏం లేదు, వర్షం పడకుండా బాగా ఎండ కొట్టకుండా ఇట్లుందనుకోండి, అయితే నిద్ర వస్తుంది, లేదా వేడివేడి ఏదైనా తినాలనిపిస్తుంది, లేదా బయట తిరగాలనిపిస్తుంది. ఏమంటారు, నాకైతే ఈ మూడే అనిపిస్తాయి. సో పడుకోవడం రేరు, నేను మధ్యాహ్నం పడుకోను. సో ఇక్కడ ఏంటంటే ఇక రామంతపూర్ వెళ్తాం కాబట్టి సందీపాల ఇంటికి వెళ్తాం కదా. సో దానిమ్మలు తీసుకుంటా ఉన్నాను. 2 కిలోలు, నాకు 1 కేజీ, వాళ్ళకు 1 కేజీ. రితు ఎప్పుడైనా దానిమ్మలు ఇంట్లో తినడానికి ఇష్టపడడం కంటే ఎక్కువ ఎక్కడైతే కొంటామో అక్కడ ఇట్లా ఓపెన్ చేసి పెడతారు కదా, అవి తినడానికి ఇష్టపడతాను అనమాట. సో అక్కడ ఏడుస్తేనే అందులో నుంచి ఒకటి తీసి ఇచ్చాను. అఫ్ కోర్స్ దాని మీద దుమ్ము పడుతుంది, బట్ పిల్లలు విన్నప్పుడు కొన్నిసార్లు ఏం చేయలేము. సో చూసారా, ఇష్టంగా తింటాడు. అదే మనం ఇంట్లో కట్ చేసి పెడితే తింటాడు, బట్ ఇంత ఇంట్రెస్ట్ కొద్ది తినడు అనమాట. యాపిల్ ఇంట్రెస్టింగ్గా తింటాడు. సో తేజు విషయంలో చేసిన మిస్టేక్ రితు విషయంలో చేయొద్దని ఘోరంగా ఫిక్స్ అయిపోయాను అనమాట నేను. సో చాలా రోజులు అయింది ఇట్లా మెట్రోకి జర్నీ చేసి. నేను ఆ మధ్యలో 2 షూట్లకి వెళ్ళినా నేను ఒక్కదాన్ని వెళ్ళి ఉంటుంది. శేఖర్ అప్పుడు రాలేదు నాతోటి. సో చాలా రోజుల తర్వాత రామంతపూర్ వెళ్ళాం మేము. మళ్ళీ చాలా రోజుల తర్వాత మెట్రో జర్నీ చేయడం శేఖర్తో కలిసి. ఆ మధ్య ఒక్కదాన్ని వెళ్ళొచ్చాను, మా ఫ్రెండ్ని కలిసి వచ్చాను అనమాట. సో మళ్ళీ ఉంటుంది, నెక్స్ట్ వీక్ పెట్టుకుంటాం మా ఫ్రెండ్స్ తోటి ప్లాన్. సో మొత్తానికైతే వచ్చాం మెట్రో స్టాప్కి. ఋతుగాడు ట్రైన్ అట చుక్ అంటదట. మన చిన్నప్పుడు మనకు ఒకటే ట్రైన్ తెలుసు, మన పిల్లలు చూసారా మొత్తం మెట్రో సిటీలో తిరుగుతూ ఉన్నారు. వీళ్ళకు మెట్రో ట్రైన్ తెలుసు. నార్మల్ ట్రైన్లో రిత్తు ఇంతవరకు ఎక్కలేదు, కానీ మెట్రో ట్రైన్ ఎక్కాడులేండి. సంధ్య వాళ్ళు రామంతపూర్లో ఉన్నన్ని రోజులు రెగ్యులర్గా రాకపోకలు, ఒక 2 మంత్స్ గ్యాప్లో 3 మంత్స్ గ్యాప్లో వెళ్ళి ఉండేవాళ్ళం. సంధ్య వాళ్ళది 1 BHK ఉండేది, హ్యాపీగా ఉండేవాళ్ళం. మళ్ళీ సంధ్య ఎవరు వచ్చినా సంధ్య దగ్గర నేను చాలా ఫ్రీగా ఉంటాను. సో అట్లా వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ని కలిసేవాళ్ళం. ఇంక ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి వెళ్ళి కలవడం, అటు చూసి ఇచ్చి రావడం. ఎందుకంటే వాళ్ళదిగా పెద్ద ఫ్యామిలీ అయిపోయింది, అందరికీ పెళ్ళి అయిపోయి. సో ఉండాలనిపించదు, అందుకనే ఉండను అన్నమాట. సో తర్వాత ఏంటంటే ఇక్కడ మెట్రోలో ఇది ఉంటుంది కదా, ఎక్సలేటరా, అది ఎక్కితే నాకు డైరెక్ట్ నన్ను నరకానికి తీసుకుపోద్దేమో అది అనిపిస్తుంది. చాలా భయం నాకు. అయితే మెట్లు, లేకపోతే ఇలా లిఫ్ట్, ఈ 2 అయితే నేను ఎక్కగలుగుతాను. ఆ ఎక్సలేటర్ లాంటివి నేను ఎక్కను. కానీ మా అత్త నాకంటే మోడర్న్, మా అత్త ఎక్సలేటర్ ఎక్కేస్తుంది. సో మెట్రోలో కూర్చున్నాం, సీట్ అయితే దొరికింది. ఇక్కడి నుంచి వెళ్ళి అమీర్పేటలో దిగి ఆ తర్వాత మెట్రోకి ఏడ దిగుతాం, ఇదే ఉప్పల్ దగ్గర దిగుతాం అన్నమాట. సో ఇంకా లాస్ట్ స్టాప్ వచ్చేస్తుంది. ఋతుగాడు ఆడుకుంటా ఉన్నాడు. వాడు ఒక దగ్గర కూర్చోడు అనమాట, ఇట్లా దిగుతాడు, ఎక్కుతాడు, ఆడతాడు, ఏదో చేస్తాడు. డోర్స్ ఓపెన్ అయితే ఎక్కడ బయటికి పోయి నడుస్తాడని భయం ఎక్కువ ఉంటుంది నాకు. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇది ఎక్కడ దిగుతామో నాకు ఐడియా లేదు. సో ఇక్కడ ఒక ఇష్యూ జరిగింది. నాకు కార్డ్ ఇచ్చాడు శేఖర్. నేను అప్పుడే చెప్పాను, ఇందులో 26 రూపీసే బ్యాలెన్స్ ఉందని. మనకి బ్యాలెన్స్ ఎంత ఉన్నా కూడా ఎంట్రీ అవుతామంట, ఎగ్జిట్ అయ్యేటప్పుడు ప్రాబ్లం అవుతుందట. సో ఎగ్జిట్ అప్పుడు అది స్కాన్ చేస్తే నాట్ అవైలబుల్ బ్యాలెన్స్ అని వచ్చింది, సఫిషియంట్ బ్యాలెన్స్ లేదని వచ్చింది. సో మళ్ళీ అక్కడ ఉన్న ఆవిడతో మాట్లాడి అక్కడ ఒక 15 నిమిషాలు అయిందండి. వాళ్ళు ఏమన్నారంటే, మీరు వేసిన అమౌంట్ మనకి అయితే అప్డేట్ అవుతే మనం ఎంట్రీలోనే అప్డేట్ అవుతుందట. సో అట్లా అది అప్డేట్ అవ్వలేదు. సో మళ్ళీ అక్కడ 50 రూపాయలు పెట్టి టికెట్ తీసుకొని ఎగ్జిట్ అయితే అయ్యి ఒక ఆటో బుక్ చేసుకొని నేను ఉప్పలో తీసిన షూటు ఏం తీయలేదు. ఇక్కడ ఎందుకు వచ్చానంటే, నేను యాక్చువల్ వచ్చింది వెండి ఆరతి ప్లేటు ఆర్డర్ చేయడానికి. సో గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి అవన్నీ మోడల్ చూసి ఫైనల్గా ఆర్డర్ ఇస్తా అనుకున్నాను. తర్వాత ఏంటంటే సందీప్ వాళ్ళని కలుద్దామని ఫోన్ చేస్తే వాళ్ళ మమ్మీకి కొంచెం బాగాలేదన్నారు. సో అత్తమ్మ హాస్పిటల్లో కలిసి ఇక్కడ అపోలో హాస్పిటల్లో ఉన్నాం. అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండే ఇంతకుముందు కనిపించే బాబా మా సందీప్ వాళ్ళ కూతురండి. సందీప్ని చూస్తే సేమ్ నా తమ్ముడిలాగా అనిపించేది. అలా కూతురు సేమ్ వాళ్ళ డాడీలాగా సందీప్ లానే ఉంటుంది. సో అత్తయ్యని కలిసి
ఇంటికి వెళ్తా ఉన్నాం ఇప్పుడు మళ్ళీ కూడాను. సో ఇక్కడే మాకు నేను 3:30కి వస్తాం అనుకున్నాం, ఇక్కడే మాకు 3:30 అయిపోయింది. తేజ్ వాడు 3:30కి స్కూల్ నుంచి వచ్చేస్తాడు. సో మా ఇంటి పక్క ఫ్రెండ్ ఉంది, తనకు చెప్పాను అనమాట. అదే రూహి వాళ్ళ మమ్మీ, తేజ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా రూహి వాళ్ళ మమ్మీ అంటే విందు అనమాట. తనని తీసుకోమన్నా అనమాట. సో తను జాగ్రత్త చూసుకుంటుంది. సో వాళ్ళ ఇంట్లో తేజ్ ఉన్నాడు, రితు ఏమో మంచిగా నిద్రపోయాడు. సో ఇక్కడ నేను చెప్పాను కదా సిల్వర్ ఆర్డర్ ఇద్దామని వెళ్ళాను. సిల్వరు నాకు ఏదున్నా బందోబస్తుగా ఉండాలి. చిన్న చిన్న మీరు చూడండి నా జ్యువెలరీతో సహా నేను తీసుకున్న లాస్ట్ ఇయర్ వెండి చెంబుతో సహా కలశంతో సహా నాకు ఏదున్నా నిండుగా ఉండాలి, మంచిగా బందోబస్తుగా ఉండాలి. సో అట్లా నేను ప్లేట్ చూస్తూ ఉంటే వెండి ప్లేటు, నేను అడిగిన ఆర్తి ప్లేటు చేయడానికే కిలో వెండి పడుతుందంట. అంతా చెప్పేసరికి నా ఫ్యూజ్ తప్పింది. శేఖర్ గారు మంచిదిలే, ఇంకో 2-3 ఏళ్ళు ఆగు కొనిస్తా, ఇప్పుడైతే కొనియలేను, సిచ్యుయేషన్ బాగాలేదని అన్నాడు అనమాట. సో మొత్తానికి అయితే అన్నీ చూసి ఆ రోజు గోల్డ్ రేట్ 72,700 ఏదో ఉంది. సో మీరు ఎప్పుడైనా ఒక సజెషన్ ఇస్తాను, మీరు ఎప్పుడైనా గోల్డ్ కొంటే షాప్లో అక్కడిక్కడ కొనకండి, మనకి జిఎస్టీ వేస్తారు. మీకు గోల్డ్ స్మిత్ ఉంటాడు చూడండి, వాళ్ళని తీసుకోమనండి, వాళ్ళు మనకి జిఎస్టీ లాగా ఏం వేయరనమాట. సో మొత్తంగా అయితే వెండి ఐటమ్స్ అన్నీ సెలెక్ట్ చేసి వచ్చాను. ఇంకా ఆర్డర్ ఇచ్చినట్టే అనుకోవచ్చు మీరు. బట్ ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి అయితే అందవు, మళ్ళీ ఈ మధ్య వేరే ఖర్చులు ఎక్కువైపోయాయి అనమాట. సో నేను ప్లేట్ అయితే 60 తులాలు అనుకున్నాను. మొత్తం కలిపి దీపాలు అంతా కిలో వెండి ఎలా ఉంది అంటే మెల్లగా ఇప్పుడు 900 రూపీస్కి ఉంది, మెల్లగా 1 కిలో అన్నమాట. కిలో అంటే 1 lakh అన్నమాట. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో దీపావళికి చేస్తే చేయించుకో అని శేఖర్ చెప్పారు. సో చూడాలి ఇంకా. మొత్తంగా అయితే అట్లా గోల్డ్ స్మిత్ షాక్ ఇచ్చారు. చాలామంది నేను చూశాను పెళ్ళిలో పెట్టిన 20 తులాల్లోనే ప్లేట్లు, దీపపు కుందలు అంటే దీపాలు 2 ప్లేటు అండ్ కుంకుమర్ని ఇవి ఉంటాయి కదా. సో నాకు కావాల్సిన దీపాలు నాకు పెద్దవి కావాలి, ప్లేటు మరీ చిన్నది ప్లేట్, టిఫిన్ ప్లేట్ అంతా కాకుండా కొంచెం పెద్దదే కావాలన్నమాట. సో లీస్ట్ వెయిట్ షాప్లో కొంటే మనకి 50 తులాల వరకు రావచ్చంట. సో చూడాలి, ఇంకా అయితే శ్రావణం లోపు తీసుకుంటానా, దీపావళి అప్పుడు తీసుకున్నా తెలియదు కానీ. సో మీ దగ్గర ఎవరిదైనా మంచి మోడల్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు డీమార్ట్లో ఏం కొన్నా అడిగారు కదా, సో ఐటమ్ చూపిస్తాను పదండి. హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్. సో నిన్న డీమార్ట్కి వెళ్ళాం అన్నమాట. డీమార్ట్లో ఈసారి నేను మామూలు సామాన్ కంటే గ్లాస్ ఐటమ్స్ తెచ్చాను, కొత్త గ్లాస్ ఐటమ్స్ తెచ్చాను. ఈ మామూలు ఏం షేర్ చేయను, గ్లాస్ ఐటమ్స్ షేర్ చేస్తాను మీతో, ఓకేనా. సో ముందుగా అయితే బేడికి మిర్చి గోలించుకొని ఉంటే వస్తూ ఉంటుంది. అండ్ తేజువాడికి ప్యాంట్స్ ఇవన్నీ తెచ్చాను అనమాట. ఇవన్నీ పక్కన పెట్టి నేను మీకు చూపిస్తాను. మీకు కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. ఈ పిల్లలు తీసుకున్నాను 99 రూపీస్ ఆఫర్ ఉండే, ఈ పిల్లలు తీసుకున్నాను. నేను అగరబత్తులు ఎప్పుడు ఫ్లేవర్స్ మారుస్తూ ఉంటాను. అందులో బై 1 get 1 ఆఫర్ ఉందనుకోండి ఖచ్చితంగా తీసుకున్నాను. ఎందుకంటే అత్తయ్యకి తీసుకుందిగో నేను ధూప్ కప్స్ కానివ్వండి, అగరబత్తులు కానివ్వండి, వాషింగ్ మిషన్ పౌడర్ కానివ్వండి, ఇవి సొలువు అత్తని అక్కడ కొనివ్వను అనమాట. దేవుడి నూనె కానివ్వండి, ఆయిల్ ప్యాకెట్స్ ఇవన్నీ నేను ఇక్కడ నుంచి పట్టుకుపోతాను. ఎందుకంటే అక్కడికంటే ఇక్కడ మాకు కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది కదా. సో అట్లా బై 1 get 1 తీసుకుంటాను అనమాట. అండ్ పచ్చకర్పూరం తెచ్చుకున్నాను. పచ్చకర్పూరం అంటే హోల్ కర్పూరం ఉంటుంది కదా, అది. కానీ దీన్ని ఎట్లా వాడతారు, హారతిక దేనికో నాకు కమెంట్ చెప్పండి. మొత్తగా తెప్పొచ్చులో అనుకున్నాను, తెచ్చేసుకున్నాను. ఎవరో చెప్పారు నాకు, సంధ్యాన్ని మీ ఇద్దరు. అండ్ ఇలాంటివి 2 స్టూల్స్ వచ్చారు. యాక్చువల్లీ ఎంతైనా మనం ఆడలేం కదా. సో నాలా మీరు ఎవరు ఉంటారో నాకు కమెంట్లో చెప్పండి. స్టూల్ ఒకటి నిల్చుంటే ఇరిగిపోయింది. 100 రూపాయలు పెట్టి అక్కడ ఉన్నది, ఇక్కడ మన ప్లాస్టిక్ సామాన్ అయిన వరకు ఉన్నది ఇరిగిపోయింది అనమాట. సో మళ్ళీ ఆయన అమ్మొస్తే ఒక బకెట్ ఒక స్టూల్ కొందాం అనుకొని కొంటలేదు ఇక షాప్లో. వేస్ట్ వచ్చింది. ఆ ఇనుప అది ఆ ప్లాస్టిక్ సామాన్ బండి వస్తలేదు, ఏది కొన్నా 100కే ఉండే అలా. సో అది వస్తలేదు, నేను కొంటలేదు. అందుకని చెప్పేసి ఇప్పుడు ఆ బండి కోసం వెయిట్ చేయడం కానీ ఇవి 2 తెచ్చాను. 229 రూపీస్ ఒకటి. ఇటు బై స్టిక్కర్ అప్లికేషన్ ఆడున్నట్టు 229 రూపీస్ ఒకటి. పర్పుల్ కలర్ తెచ్చాం, బందోబస్తుంది. పిల్లలకి అది చెప్పాం.
నీకోటి ఆడుకోకట్రా తేజుగా అని చెప్పినాం అనమాట. అయితే పడుకున్నాడు. చాలా రోజుల తర్వాత నేను రెగ్యులర్ వీడియోస్ పెడుతుంటే నాకు బాగా అనిపిస్తుంది, లేకపోతే బోర్ కొట్టింది ఏం చేయాలి అర్థం కాక. సో వ్యూ వస్తలేదు వీడియో పెట్టకపోవడం కంటే చూసే వాళ్ళకి కోసమైనా పెడితే నాకు కూడా టైం పాస్ అయింది కదన్న ఫీలింగ్. సో నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్ నేను పోయింది ఈ వాటికి ఎందుకంటే గ్లాస్ జార్స్ కోసం వెళ్ళాను. ఎందుకంటే చట్నీలు పెట్టుకోవడానికి గ్లాస్ జార్స్ కావాలి. ఈ హెయిర్ స్టైల్ వల్ల ముఖం ఇంకా లావుగా అనిపిస్తుంది కదా. ఏదో ఒకట్లేండి, బాగానే ఉంది ఇది. సో దీన్ని పక్కన పెట్టండి. గ్లాస్ జార్స్ కోసం వెళ్ళాను నేను. ఇది మామిడికాయ తొక్కుకి చాలా పెద్దగా ఉంది, 119 రూపీస్. ఇది నేను ఇంట్లో ప్లాస్టిక్ చాలా వరకు తగ్గించేసాను, కానీ కింద డబ్బాలు ఉన్నాయా అసలు అవన్నీ యూజ్లెస్సే. ఎందులో ఒకటి వేసి పెడుతున్నాను కానీ అవన్నీ తీసేయాలి. సో స్టీలు గ్లాస్ ఎక్కువ వాడుతూ ఉన్నాను. సో ఈ తొక్కు సీసాలు మాత్రం సీసాలు లేకుండా ప్లాస్టిక్ దాంట్లో ఉంటాయి అన్నమాట. సో అవి ప్లాస్టిక్ ఎందుకు అని నిన్న మధ్యాహ్నం అనిపిస్తేను చికెన్ వచ్చాక డిమార్ట్ వెళ్దామంటే సరే అన్నాడు. ఇదొక తొక్కుకి ఎక్కువ మామిడికాయ తొక్కు, దానికి చింతకాయ ఇది 79 రూపీసే, 79 చింతకాయ తొక్కుకి. ఈ ముగ్గులు రైతు తొక్కులకు తీసుకోవద్దండి, తొక్కు అందులో ఇరుకుతుంది, తోడడం కష్టమైంది. సో అది 5 తీసుకున్నాను, 5, 6 తీసుకున్నాను జాస్ చూపిస్తాను. సో ఈ 3 పెద్దవి, రెగ్యులర్గా తినడానికి తీయడానికి ఈ 2 తీసుకున్నాను. వీటిని స్టెరిలైజ్ చేసి తోమి వాడాలి ఎప్పుడు ఏది తెచ్చుకున్నా కూడా. సో ఇది ఒకటి, ఈ జార్స్ తెచ్చుకున్నాను. ఆ తర్వాత ఇలాంటి బాక్స్, ఇవి టోటల్ గ్లాస్. మనకి శేఖర్కి తేజు పగలగొట్టేస్తాడు. ఇదంతా 99 రూపీస్ ఒకటి. సో శేఖర్కి కర్రీ, ఫ్రూట్స్, కోడు ఇలాంటి పెట్టొచ్చని ఈ 3 కొన్నాను అనమాట. ఇక 1 సేమ్ స్పేస్, ఈ 99 రూపీసే. ఇవి లిటిల్ బిట్ బిగ్, దిస్ ఈజ్ ఆల్సో 99 రూపీస్. ఇంట్లో మనం అంటే ఇది చూడడానికి చిన్నగా ఉంది కానీ వెడల్పు ఉంది, పొడుగు ఉంది. కర్రీ ఎన్నో సరిపోతుంది, కర్రీ రసం ఇట్లాంటివి అన్ని తెచ్చి పెట్టి రిత్తు పడుకున్నప్పుడు ఇవన్నీ సర్దాలండి, లేకపోతే వాడు ఏమి చేయనివ్వడు. ఇవి ఏంటంటే మనకి లీకేజ్ ప్రూఫ్ ఉంటాయి, మళ్ళీ బాగుంటాయి. కానీ నా హెల్పర్ అక్క చాలా వరకు కప్స్ అవన్నీ పలిగిపోతున్నాయి అనమాట. సో తనకి వేయకూడదు, ఇక నేనే తోపేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం వాళ్ళు ఎక్కువ బోల్ తోమేటప్పుడు ఆగం అవుతుంటారు కదా, సో అట్లా పగిలిపోతాయి మాకు ఎక్కువ. అండ్ ఆ తర్వాత ఇవి నాకు బాగా నచ్చాయి. 59 రూపీస్ ఒకటి. ఇలాంటివి సెరమిక్ అనేది బొక్కాయో అంటే ఏదో అనుకున్నావు, బొక్కతో చేస్తారు అట్లాంటివి కదా. సో ఇలాంటివి నేను ఎప్పుడూ మిస్ చేసుకోనండి. నా పిల్లలకి ఒకటి ఖచ్చితంగా తీసుకుంటాను. ఏదో మీరు చూడండి, మా ఇంట్లో ఉన్న బౌల్స్ ఏమైనా 2 ఈడుకోటి ఆడుకోటి. సో మనం ఏదైనా తినొచ్చిందో మ్యాగీ తినొచ్చు. మ్యాగీ ఈజ్ నాట్ హెల్దీ ఫర్ కిడ్స్, మనకు కూడా హెల్దీ కాదు, వదిలేసేయండి. మనం ఇందులో దోశ తినొచ్చు, చట్నీ సాంబార్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. శేఖర్ ఏమో ఇది అవసరమా, ఎందుకు డబ్బులు వేస్ట్ అన్నాడు, బట్ క్యూట్ ఉంది కదా, మనం తీసేస్తాం. ఆ తర్వాత నార్మల్ గ్రాసరీస్ తీసుకున్నానండి. ఇది గవర్నమెంట్ తీసుకున్నాను అనమాట. సో ఇది శేఖర్ గారు తీసుకున్నాను, నేను కాదు. యాక్చువల్లీ తీసుకున్నది లేదు, ఎందుకంటే బాగా తడుస్తే ఇదంతా పెచ్చులు పడినట్టు ఊడిపోతుంది. దాని 3వది ఇట్లాంటిది ఊడిపోతుంది అనమాట. సో వద్దన్న వినకుండా సార్ వాడు తీసేసుకున్నారు. అండ్ ఆ తర్వాత ఉండేది ఒకటి గ్రాసరీస్. ఇంట్లో ఇవి ఎక్కువైపోయినాయి, ఏంటి చీరలు బాగా ఎక్కువైపోయినాయి. సో వాటి కోసం ఇది తీసుకున్నాను, జెల్ తీసుకున్నాను. అది తీసుకున్నట్టే కానీ ఏం చచ్చిపోలే, వేయగానే పోయి అవి తింటున్నాయి ఏదో, వాటికి ఏదో మనం పార్టీ ఇచ్చినట్టు పోయి తింటున్నాయి. కానీ 2-3 ఏమో చచ్చిపోయాయి. నేనైతే ఊహించుకున్న లక్ష్మణ రేఖలు గీస్తే చీమలు ఎట్లా చచ్చిపోతే అట్లా చచ్చిపోతాయి అనుకున్నాను. అంత రిజల్ట్ ఏం లేదు కానీ ఇట్స్ ఓకే, బాగానే ఉంది. తర్వాత చెప్పుకోదగ్గవి ఏమి మీకు చెప్పడానికి అంతే. గ్రాసరీస్, మసాలాసు, తేజ్ వాడికి ప్యాడ్స్, వాడికి కర్చిప్స్ ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట. సో చిన్నగా గ్లాస్ ఐటమ్స్ ఏం తెచ్చుకున్నానని షేర్ చేయడానికి వీడియో వేసాను. సో తొక్కులకైతే ఇదే బెటర్ అండి కదా. ఏమంటారు, స్టీల్ ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకుంటాం, ప్లాస్టిక్ మంచిది కాదంటారు కదా. సో అట్లా జాడీలు కొనుక్కోవచ్చు, కానీ జాడీలు మరీ కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. ఇప్పుడు చిన్న జాడీగా మస్తు ఎక్కువ రేట్ చెప్తారు, అందుకని బట్ వీటి మూతగా ప్లాస్టికే.
సో అంతేనండి, వీడియోని ఎండ్ చేద్దాం. బాయ్. ఎలా అనిపించింది నాకు కమెంట్లో చెప్పండి. హెయిర్ స్టైల్ బాగాలేదని చెప్పకండి, ఎందుకంటే నాకు తెలుసు ఆల్రెడీ బాగాలేదని. పొద్దున్నే తలసా చేస్తాను, ఇంకా జుట్టు ఆరబెట్టుకోకముందే పూజ చేయాలని జడ వేసేసుకున్నాను అనమాట. సో ఇవి న్యాచురల్ కోల్స్ లాగా అయితే రెడీ అయిపోయింది. సో రిత్తు పడుకున్నాడు. బెస్ట్ టైం ఇవన్నీ సర్దేస్తాను, ఈ స్టెరిలైజ్ చేసి తొక్కులు నింపేసేయాలి. బాయ్.